గులాబీ పూలు కనబడితే నెత్తిలో పెట్టుకుంటారు అందరూ. కానీ నేనైతే నెత్తిలో పెట్టుకోవడం తక్కువ, తినడమేమో ఎక్కువ. ఎందుకంటే నాకు గులాబీలంటే చాలా ఇష్టం. అయితే ఈరోజు మా గులాబీ చెట్టుకు చాలా గులాబీ పూలైతే పూసాయి. 1, 2 గులాబీ పూలంటే తినేయొచ్చు. కానీ ఇన్ని గులాబీ పూలనైతే ఒకేసారి తినలేను కదా! అందుకని చెప్పేసి ఈ గులాబీలతో రోజ్ వాటర్ అయితే తయారు చేస్తున్నాను. ముందుగా దీనికోసం గులాబీ రిక్కలన్నిటిని కూడా సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి వేడి నీళ్ళు మసిలేటప్పుడు ఈ గులాబీ పూలనైతే అందులో వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇంకా ఒక కప్పులో సగం నిమ్మరసం అయితే వేసుకొని కొంచెం హనీ వేసుకుని ఆ తర్వాత మరిగించుకున్న ఈ రోజ్ వాటర్ని ఇలా వడగట్టుకొని తాగామనుకోండి మన బాడీ ఇన్సైడ్ నుంచి చాలా గ్లో వస్తుంది. ఇంకా నేను తాగి వారం తర్వాత చెప్తున్నాను, నా ఫేస్ చాలా గ్లో వచ్చిందన్నమాట. నేను తాగితే కొంచెం ఒగరుగా అనిపించింది. ఆ తర్వాత మా నాన్న వచ్చాక మా నాన్నకు కూడా ఈ డ్రింక్ ఇచ్చాను. ఇంకా కాలుతుందని చెప్పేసి టేస్ట్ చూడముందుకే సూపర్ అని అయితే చెప్పాడనమాట. ఆ తర్వాత తాగాడులేండి. ఇంకా ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.